పుష్పరాజ్ అల్లు అర్జున్ చంచల్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ ఉదయం 6:45 అల్లు అర్జున్ ను జైలు అధికారులు విడుదల చేశారు. ఇక జైలు నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ పోలీస్ ఎస్కాట్ మధ్య గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్ ఉన్నారు. న్యాయవాదులతో అల్లు అర్జున్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రైట్, అల్లు అర్జున్ 6:45 రిలీజ్ కావడం జరిగింది. నేరుగా ఇంటికి కాకుండా ఇటు గీతా ఆర్ట్స్ కు వాళ్ళ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఆ గీతా ఆర్ట్స్ లో అల్లు అర్జున్ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా న్యాయవాదులతో తదుపరి ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటి అనే దానికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు 45 నిమిషాలుగా అల్లు అర్జున్ ఆయన న్యాయవాది కావచ్చు, తండ్రి అల్లు అరవింద్ కావచ్చు, ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరితో కూడా చర్చలు జరుపుతారు. ఉదయం 6:45 చెంచల్గూడ జైలు వద్ద బయలుదేరిన అల్లు అర్జున్ 7:15 ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా దాదాపు 45 నిమిషాలుగా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ సినీ ప్రముఖులు కూడా కాసేపు క్రితమే నిర్మాత దిల్ రాజు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు కూడా. సో ఆయనతో కూడా మాట్లాడి వెళ్ళినట్టు సమాచారం. సో తదుపరి కార్యాచరణ ఏం చేయబోతే అంటే అల్లు అర్జున్కు హైకోర్టులో మధ్యంతర బెయిల్ మాత్రమే లభించింది. పూర్తి స్థాయి బెయిల్ లభించాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రొడ్యూసింగ్ అంటే న్యాయస్థానంలో ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం మీద తన న్యాయవాదులతో అల్లు అర్జున్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. వీటన్నిటిని కూడా తన తండ్రి అల్లు అరవింద్ దగ్గరుండి అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. వాస్తవానికి 4 వారాలకు మళ్ళీ ఈ కేసు విచారణకు రాబోతున్న నేపథ్యంలో ఈ 4 వారాల్లో ఏం చేయాలనే దాని మీద చర్చలు జరుపుతుంది. ఇంకొక వైపు పోలీసు వాళ్ళు కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ప్రస్తుతం ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కూడా వెళ్లి సవాల్ చేసే అవకాశం కూడా పోలీసు వాళ్ళు చేసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి సో దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశం మీద ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే వరుస సినిమా షూటింగ్లు కూడా అల్లు అర్జున్కు తదుపరి ఉన్నట్లు సమాచారం. వాటన్నిటిని అటెంప్ట్ చేయాలంటే, షూటింగ్లో పాల్గొనాలంటే పూర్తిస్థాయి బెయిల్ ఉంటే కానీ సాధ్యం కాదు. సో ఈ నేపథ్యంలోనే భవిష్యత్ కార్యాచరణ మీద చర్చిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మనం గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఉన్నాం. కొంత హడావుడి కూడా కనిపిస్తుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు బయట సెక్యూరిటీ ఫుల్ టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొంత సినీ ప్రముఖులు కూడా, ఇతర సినీ ప్రముఖులు నిర్మాతలు దిల్ రాజు కావచ్చు, నాగవంశీ కావచ్చు, ఇతర సినీ ప్రముఖులు కూడా కొంతమంది లోపలికి వెళ్ళినట్టు ఇంతకుముందే లోపలికి వెళ్ళారు. సో వాళ్ళతో కూడా చర్చలు జరుపుతున్నారు. సో కాబట్టి కొంత టైట్ సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అభిమానుల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది అభిమానులు ఆయన నివాసం వద్ద పెద్ద స్థాయిలో నివాసానికి చేరుకున్నారు. వాస్తవానికి చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేరుగా నివాసానికి చేరుకుంటారని చెప్పి అందరూ భావించారు. సో దీంతో ఆయన అభిమానులు కావచ్చు, కొంతమంది సినీ ప్రముఖులు కావచ్చు ఉదయాన్నే ఆయన నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్ కలిసి పరామర్శించేదానికి. అయినప్పటికీ కూడా ఆయన అనూహ్యంగా ఇక్కడికి రావడంతో కొంత డైవర్ట్ అయింది. కొంతమంది అభిమానులు కూడా ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఉన్నారన్న సమాచారం తెలియడంతో మీడియా ద్వారా కొంతమంది ఇక్కడ కూడా చేరుకుంటున్నారు. వాస్తవానికి పోలీసులు కూడా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తారు. టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నివాసం వద్ద కావచ్చు, ఇక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద కావచ్చు. సో ఇక్కడ నుంచి కాసేపట్లో ఆయన ఇంటికి కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి బయట కూడా పరిస్థితిని చూద్దాం. కొంత పోలీసుల హడావుడి కావచ్చు, కొంత సెక్యూరిటీ కూడా కొంత టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ నుంచి కాసేపట్లోనే అల్లు అర్జున్ బయలుదేరి నివాసానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన పిల్లలు కావచ్చు ఆయన కోసం ఎదురు చూస్తున్న సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ అడ్వకేట్స్తో చర్చల తర్వాత ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లోనే ఆయన ఇక్కడ నుంచి బయలుదేరుతారనేది ఆయన ఇక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అందుతున్న సమాచారం. ఇక్కడ నుంచి వెళ్ళి కుటుంబంతోనే ఈరోజు పూర్తిగా గడిపే అవకాశం ఉంది. ఇంకొక వైపు సినీ ప్రముఖులు కూడా అనేక మంది నిన్ననే ఆయన చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, ఇతర ప్రముఖులంతా కూడా ఆయనను కలిసేదానికి ఇంటికి వెళ్ళారు. వాస్తవానికి నిన్న ఆయన జైలుకి వెళ్ళిపోవడంతో కలవలేకపోయారు. మళ్ళీ ఈరోజు కూడా అటు చిరంజీవి కావచ్చు, చిరంజీవి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతరులు కూడా ఖచ్చితంగా ఈరోజు అల్లు అర్జున్ కలిసే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ కాసేపట్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి నివాసానికి వెళ్తారనే సమాచారం. వాస్తవానికి
ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. వాస్తవానికి అల్లు అర్జున్ అరెస్ట్ అంశం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడంతో కొంత ఏం జరుగుతుందనే అంశం కూడా కొంత ఆరా తీసే ప్రయత్నం అటు ప్రజలు కావచ్చు కొంత సెన్సేషనల్గా మారిన నేపథ్యంలో ఇంకా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్తో కూడా కొంత ఈ కేసు విషయంలో పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నారు అనే అంశం కూడా అర్థమవుతుంది. వాస్తవానికి తొక్కిసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్ కనుక అంటే సినిమా చూసే క్రమంలో ఆయన వచ్చి సినిమా చూసి వెళ్తే బాగుండేది, బయటకు వచ్చి చేతులు పూయడం ఏదైతే అభిమానులకు అభివాదం చేయడం వల్లే కొంత తొక్కిసలాట జరిగింది అనేది అటు ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ముఖ్యంగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద కమెంట్ చేశారు. కాబట్టి సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా కింది స్థాయి వరకు దాన్ని సమర్థిస్తూ వస్తారు. ఇక కొంత పొలిటికల్ టర్న్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తీసుకుందని చెప్పొచ్చు. వాస్తవానికి ఇటు ప్రతిపక్ష పార్టీలు వాస్తవానికి అటు కేటీఆర్ కావచ్చు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. ఇక బీజేపీకి సంబంధించి కీలక నాయకులుగా ఉన్న రాజాసింగ్ కావచ్చు బండి సంజయ్ లాంటి నాయకులు లక్ష్మణ్ లాంటి నాయకులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండించారు. ఒక జాతీయ అవార్డు గ్రహీతను ఎలా అలా అరెస్ట్ చేస్తారు, కొంత సమయం ఇవ్వాల్సిందంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అంటే విపక్షాలు అల్లు అర్జున్కు అండగా నిలిస్తే అటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చట్టం తన పని తాను చేసుకుని పోతుంది, దీనిలో ప్రభుత్వ ప్రమేయం ఏం లేదు, కక్ష సాధింపులు అలాంటివి ఏమి ఉండవు అనేది అటు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో కొంత పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సైతం అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండించిన పరిస్థితి. సో ఇవన్నీ పరిశీలిస్తే కనుక కొంత అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అయితే పొలిటికల్ టర్న్ను పూర్తి స్థాయిలో తీసుకుంది, దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చగా మారింది. దీన్ని ఇప్పుడు సినీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సహజంగా సినీ ప్రముఖులు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పెద్దగా ప్రభుత్వాల మీద ఎక్కడ కూడా స్పందించే దాఖలాలు ఉండవు, తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరున్నా కూడా సినిమా వాళ్ళకు అవసరాలు ఉంటాయి కాబట్టి సహజంగానే వాళ్ళు ఎవరు కూడా పొలిటికల్ కామెంట్స్ చేయరు, ప్రభుత్వాలను కూడా ఎక్కడ ప్రభుత్వాలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన కేసు విషయంలో ఈరోజు సినీ ప్రముఖులు ఏమైనా స్పందిస్తారా? తన తండ్రి అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాతగా ఉన్నారు, సీనియర్ సినీ పర్సన్ అత్యంత సీనియర్లో ఒకరు ఆయన. సో ఈ దాని మీద ఎలా స్పందిస్తారని కూడా కొంత చర్చ అయితే బయట సమాజంలో కావచ్చు ఇక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద కూడా కొంత పొలిటికల్ చర్చ. సహజంగా ఇక్కడికి అల్లు అర్జున్ చూడటానికి వచ్చేవాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు కూడా పొలిటికల్కి సంబంధించి దీని వెనుక ఏం జరిగింది అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం కొంత చర్చలో అయితే పెద్ద ఎత్తున చర్చలో కనిపిస్తుంది. సో మొత్తానికైతే నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి అనూహ్య మలుపులు తిరుగుతూ అల్లు అర్జున్ వ్యవహారం అంతా కూడా నిన్నటి నుంచి కూడా అనూహ్య మలుపులు తిరుగుతూ వెళ్తుంది. కాసేపు క్రితమే ఆయన ఇక్కడికి అంటే దాదాపు గంట క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. కాసేపటి తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి ఆయన నివాసానికి కూడా వెళ్తారు, కుటుంబ సభ్యులను కలుస్తారు. ఆ తర్వాత 10 గంటల తర్వాత కొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చి అల్లు అర్జున్ ఆయన నివాసంలో కలిసే అవకాశం ఉందనేది మనకున్న సమాచారం. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటి వరకు ఈ అరెస్ట్ తర్వాత ఇటు సినిమా వాళ్ళ వైపు నుంచి కావచ్చు అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల వైపు నుంచి కావచ్చు ఎక్కడ కూడా ఎవరు కూడా బయట మాట్లాడిన దాఖలా లేవు. కాసేపటి క్రితమే దిల్ రాజు లోపలికి వెళ్లే క్రమంలో మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది, అయినప్పుడు కూడా దిల్ రాజు మాట్లాడటానికి నిరాకరించారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా ఉంది. దిల్ రాజు నిర్మాత మాత్రమే కాదు అల్లు అర్జున్తో అనేక హిట్ సినిమాలు ఆయన నిర్మించారు. అయినప్పుడు కూడా నిర్మాతగా ఒక వ్యక్తి అయితే ఆయన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్గా కొన్ని రోజుల క్రితమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన నామినేట్ చేసింది. ఆ తర్వాత ఆయన రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు కూడా తెలిపిన పరిస్థితి. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ ఉదయం 6:45 నేరుగా గీతా ఆర్ట్స్ లో ఆయన కార్యాలయంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఇక్కడ వాళ్ళ మామ కావచ్చు, వాళ్ళ తండ్రి, అదేవిధంగా కొద్దిమంది ఇటు న్యాయవాదులతో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ కొనసాగుతాయి. ఒక చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి.